నమస్తే వి డిజిటల్ న్యూస్ కి స్వాగతం. నేను కృష్ణవేణి. ముందుగా ముఖ్యాంశాలు. విశాఖ సాగర తీరంలో యుద్ధ వాతావరణాన్ని తలపించిన నౌకాదళ విన్యాసాలు. ముఖ్య అతిథిగా హాజరై నౌకాదళ దినోత్సవ వేడుకను ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఈ నెల 8న విశాఖలో పర్యటించిన దేశ ప్రధాని నరేంద్ర మోదీ. ప్రధాని రోడ్ షో, బహిరంగ సభను, ప్రాంతాలను అధికారులు, ప్రజా ప్రతినిధులతో కలిసి పరిశీలించిన రాష్ట్ర మంత్రి లోకేష్. విశాఖ సెంట్రల్ జైలు పరిశీలించిన రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత. జైల్లో సెల్ ఫోన్ల లభ్యం, గంజాయి మొక్క కలకలంపై విచారణ జరుగుతుందని వెల్లడి. ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ పర్యటన నేపథ్యంలో ఏయూ ఇంజనీరింగ్ గ్రౌండ్స్ లో కొనసాగుతున్న విస్తృత ఏర్పాట్ల వివరాలు వెల్లడించిన నగర పోలీస్ కమిషనర్ శంకరవ్రత బాక్షి. ఇప్పుడు వివరాలు చూద్దాం. ఏపీలో నౌకాదళ దినోత్సవం 2024 కొనసాగింపు విన్యాసాలను శనివారం విశాఖ సాగర తీరంలో అట్టహాసంగా జరిగాయి. 1971 ఇండోపాక్ యుద్ధంలో భారత నౌకాదళం పోషించిన పాత్రకు గుర్తుగా ప్రతి ఏటా డిసెంబర్ 4న విశాఖలో ఈ వేడుకలు నిర్వహించేవారు. గత ఏడాది ఈ కార్యక్రమాలు ఒడిశాలోని పూరిలో జరిగాయి. వాటికి కొనసాగింపు వేడుకలు విశాఖలో శనివారం అత్యంత వేడుకగా నిర్వహించారు. ఈ డెమో కార్యక్రమంలో ఇటీవల జాతికి అంకితం చేసిన ఐఎన్ఎస్ నిర్దేశక్ మొదలైనవి సందర్శకులను అలరించాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. ఈ విన్యాసాలు వీక్షించేందుకు వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున సాగర తీరానికి చేరుకున్నారు. డెమో అనంతరం లేజర్ షో, డ్రోన్ షోలు వీక్షకులు కన్నుల విందును చేశాయి. దేశానికి రక్షణతో పాటు విపత్తు సమయంలో కూడా నావికాదళం అద్భుతంగా పనిచేసి ప్రాణాలు కాపాడుతోందని, తుఫాన్లు, వరదలు, ఆపదల సమయంలో అందరికంటే ముందుండేది నావికాదళమేనని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. దేశానికి అతి ముఖ్యమైన నేవల్ హెడ్ క్వార్టర్గా విశాఖపట్నం తయారవడం సంతోషంగా ఉందన్నారు. భారతదేశ సముద్రం సరిహద్దును రక్షించడం కోసం 1947లో విశాఖ నేవల్ స్థావరానికి పునాది పడిందని, అధికారికంగా తూర్పు నౌకాదళం 1983లో ఏర్పాటైందన్నారు. చిన్న నేవల్ బేస్గా ఉన్న తూర్పు నౌకాదళం కమాండ్ నేడు మహోన్నతంగా ఎదిగిందన్నారు. శనివారం విశాఖపట్నంలోని ఆర్కే బీచ్లో జరిగిన నేవీ ఆపరేషన్ డెమోకు ముఖ్య అతిథిగా సీఎం చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. నేవీ విన్యాసాలను సతీమణి భువనేశ్వరి, మనవడు దేవాంశ్ బాబుతో కలిసి తిలకించారు. అనంతరం సీఎం ప్రసంగించారు. మదిని మైమర్పించేలా నేవీ బృందం అద్భుత విన్యాసాలు చేసి చూపించిందని, వారి ధైర్యానికి, సామర్థ్యానికి, కఠోర దీక్షకు సెల్యూట్ చేస్తున్నానని చెప్పారు. నేవీ డే ఒడిశాలో జరిగిన విశాఖలో మళ్లీ డెమో నిర్వహించాలని వైస్ అడ్మిరల్ నిర్ణయించడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఎంత క్రమశిక్షణ, కఠోర శ్రమ ఉంటేనే ఈ డెమో నిర్వహించడం సాధ్యమవుతుందన్నారు. 1971లో భారత్ పాకిస్తాన్ మధ్య జరిగిన యుద్ధంలో విశాఖపట్నం నేవల్ కమాండ్ చాలా కీలకంగా పనిచేసిందన్నారు. ఇది ప్రతి సంవత్సరం చూస్తున్నారు. అయితే ఈ సంవత్సరం నేవీ డే ఒరిస్సాలో చేసిన తర్వాత వైస్ అడ్మిరల్ గారు కాదు, విశాఖపట్నంలో కూడా మళ్ళీ చేయాలని ప్రత్యేకంగా జనవరి 4వ తారీఖున పెట్టుకుని ఈరోజు ఒక బ్రహ్మాండమైన ఈవెంట్ క్రియేట్ చేశారు. వారిని మనందరి విశాఖపట్నం ప్రజలందరి తరపున పేరున అందరి తరపున వారిని అభినందిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మనం అందరం ఒక్కసారి ఆలోచిస్తే భారతదేశ సముద్ర సరిహద్దుల రక్షణ కోసం 1947లో విశాఖపట్నంలో నేవల్ స్థావరానికి పునాది పడింది. అయితే అఫీషియల్గా ఈస్టర్న్ నేవల్ కమాండ్గా మార్చడం 1983లో చేశారు. మొదట్లో చిన్న నేవల్ బేస్గా ఉన్న ఈ యొక్క ఈస్టర్న్ నేవల్ కమాండ్ ఈరోజు మహోన్నతంగా ఎదిగింది. ఇప్పుడే అడ్మిరల్ గారు చెప్పినట్టు ఇక్కడ ఒక అడ్వాంటేజ్ ఉంది, లాజిస్టిక్స్ అడ్వాంటేజ్ ఉంది, లొకేషన్ అడ్వాంటేజ్ ఉంది. అందుకనే ఇక్కడికి రాను ఈరోజు చూస్తే దేశానికి అతి ముఖ్యమైన నావల్ హెడ్ క్వార్టర్గా విశాఖపట్నం తయారు చేసే పరిస్థితికి వచ్చింది. అలాంటి ఒక బ్రహ్మాండమైన ప్లేస్లో ఈరోజు మనం చూస్తే ఆపరేషన్ డెమో
విజయవంతమైంది. ఇది చేసినప్పుడు మనం చూస్తే ఓసారి అనిపిస్తుంది, ఎంత క్రమశిక్షణ, ఎంత కఠోర శ్రమ ఉంటే తప్ప ఇది సాధ్యం కాదు. అలాంటి కఠోర శ్రమ చూపించిన ప్రతి ఒక్కరిని పేరు పేరున మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ నెల 8వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ పర్యటనలో నేపథ్యంలో విశాఖ వేదికగా జరిగే సభ నిర్వహణ, ఇతర ఏర్పాట్లపై మంత్రి నారా లోకేష్ అధికారులు, కూటమి ప్రజా ప్రతినిధులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులను పర్యటనకు సంబంధించి వివరాలు, ఏర్పాట్ల ప్రక్రియపై వివరాలు అడిగి పలు సూచనలు చేశారు. అధికారులు, కూటమి ప్రజా ప్రతినిధుల సమన్వయంతో వ్యవహరించి రోడ్ షో, పబ్లిక్ మీటింగ్ విజయవంతం చేయాలన్నారు. ఈ సందర్భంగా రోడ్ షో బాధ్యతలు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే గణబాబు, బహిరంగ సభ బాధ్యతలు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ చూసుకోవాల్సిందిగా నిర్ణయించారు. రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత ఆదివారం ఉదయం విశాఖ సెంట్రల్ జైలును సందర్శించారు. జైల్లో ప్రస్తుత పరిస్థితి గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం హోంమంత్రి మాట్లాడుతూ, విశాఖ సెంట్రల్ జైల్లో గంజాయి సరఫరా ఆరోపణలు వచ్చాయని పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నామన్నారు. గత ప్రభుత్వం తప్పిదాల వల్లనే విశాఖ సెంట్రల్ జైల్లో ఇలాంటి పరిస్థితి వచ్చిందని, ఖైదీల రక్షణ ముఖ్యమని అన్నారు. ఇటీవల జైల్లో సెల్ ఫోన్లు బయటపడ్డాయని, సెల్ ఫోన్లు బయటపడిన చోట కూడా పరిశీలించామని, విచారణ అనంతరం కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఫోన్లో ఎవరితో మాట్లాడారో తెలుసుకుని వారిపై కూడా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జైల్లో గంజాయి మొక్క కనిపించిందని, విధులు సమర్థవంతంగా నిర్వహించకపోతే సిబ్బందిపై కూడా చర్యలు తీసుకుంటామని ఎవరిని ఉపేక్షించలేదని హోంమంత్రి అనిత హెచ్చరించారు. ఎందుకంటే లోపలికి గాంజా సరఫరా అన్నది జరుగుతుంది, కొంతమంది స్టాఫ్ లోపల ఖైదీలకి గాంజా సరఫరా చేస్తున్నారు అన్నట్టుగా కొన్ని ఆరోపణలు రావటం, దాని నేపథ్యంలో లాస్ట్ టైం కూడా మేమందరం కూడా దీని మీద ఎంక్వైరీ వేయడం జరిగింది. కొన్ని నిజాలు బయటపడిన తర్వాత కొంతమందిని కూడా అక్కడ నుంచి సస్పెండ్ చేయడం కూడా జరిగింది. అయితే ఆ రోజు నుంచి నేను లాస్ట్ టైం ఇక్కడికి ప్రెజెంట్ విజిట్కి, ఫార్మల్ విజిట్కి వచ్చినప్పుడు కూడా నేను చాలా సందర్భాల్లో ఇక్కడ అబ్జర్వ్ చేసి వాళ్ళందరినీ కూడా కొంచెం అలర్ట్ చేయడం జరిగింది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ప్రతిసారి మేడం ఏంటి లాస్ట్ 5 years గురించి మాట్లాడతారని మీరు అనుకోవచ్చు, కానీ ఆ ల్యాప్సెస్ అన్నవి చాలా క్లియర్గా మేము ఫేస్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. లాస్ట్ గవర్నమెంట్ కంప్లీట్గా ప్రిజన్స్ తాలూకా సెక్యూరిటీ పర్పస్లో కానీ, వాటి మెయింటెనెన్స్ విషయంలో కానీ, లోపల అసలు కనీసం ట్రాన్స్ఫర్స్ విషయంలోని కానీ లోపల ఏం జరుగుతుంది అన్నది కంప్లీట్గా వదిలేశారు. మేము వచ్చిన తర్వాత ప్రతిదీ కూడా పిన్ టు పిన్ మేము అబ్జర్వ్ చేసుకొని, పిన్ టు పిన్ మేము ఎంక్వైరీ చేసుకొని, ప్రతి ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత మేము తీసుకుంటా ఉంటే కొన్ని సందర్భాల్లో కొంతమందికి అది ఇబ్బంది కలిగే పరిస్థితులు రావచ్చు. ఆ ఇబ్బందులు ఎవరికి ఎన్ని ఇబ్బందులు కలిగినా కూడా సెక్యూరిటీ, సేఫ్టీ అన్నది ముఖ్యం. కాబట్టి ద సేమ్ టైం లోపల ఎలాంటి ప్రిజనర్స్ మనం అనేసరికి లోపల ముద్దాయిలందరూ కూడా రకరకాల కేసుల్లో బయటకు వచ్చిన వాళ్ళు ఉంటారు. హత్య కేసుల్లో ఉంటారు, గొడవల్లో ఉంటారు, గాంజా కేసుల్లో ఉంటారు, రేప్ కేసెస్ ఉంటాయి, కొంతమంది లైఫ్ పడిన వాళ్ళు ఉంటారు. అంటే ఓవరాల్గా ప్రిజన్ అనేది చాలా కేర్గా చూసుకోవాల్సిన పరిస్థితి ఉన్నది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి ప్రత్యేక రీతిలో సహకారం అందిస్తున్న కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతగా ఈ నెల 8వ తేదీన జరిగే ప్రధాని నరేంద్ర మోదీ సభను, పర్యటన విజయవంతం చేయాలని మంత్రి నారా లోకేష్ కోరారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో కలెక్టరేట్ కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించిన అనంతరం ప్రధాని రోడ్ షో, బహిరంగ సభ స్థలిని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా లోకేష్ మీడియాతో మాట్లాడారు. ఈ నెల 8వ తేదీన విశాఖ ప్రధానమంత్రి పర్యటన, బహిరంగ సభ, రోడ్ షో ఏర్పాట్లు, ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి వచ్చే ప్రజలకు రవాణా, భోజనం, తాగునీటి వసతి, పార్కింగ్ సదుపాయం తదితర అంశాలపై మంత్రి సుదీర్ఘంగా చర్చించామన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దేశ ప్రధాని మొదటిసారిగా రాష్ట్రానికి విచ్చేస్తున్నారని, 3 పార్టీల నేతలు, ఉత్తరాంధ్ర జిల్లాల అధికారులు సమన్వయంతో వ్యవహరించాలని, విజయవాడ సభ కంటే అద్భుతంగా నిర్వహించాలని నిర్ణయించామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తూ అధిక నిధులు కేటాయిస్తోందని, పలు అభివృద్ధి ప్రాజెక్టులు చేపడుతోందని, దానికి కృతజ్ఞతలు తెలుపుతూ మోదీ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. రోడ్ షో ద్వారా ఆయన ప్రజలను పలకరించనున్నారని, ప్రజలు ప్రధానికి చేరువగా ఉండేలా బారికేడింగ్ ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. రోడ్ షో వెంకటాద్రి వంటిల నుంచి ఏయూ ఇంజనీరింగ్ కళాశాల ప్రధాన మైదానం వరకు ఉంటుందని, ప్రజలకు అభివాదం చేస్తూ సభా వేదికకు చేరుకుంటారని మంత్రి పేర్కొన్నారు. ఈరోజు ఉత్తరాంధ్ర ప్రజాప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. ప్రధానంగా 8వ తారీఖు నాడు ప్రధానమంత్రి గారు ఆంధ్ర రాష్ట్రానికి వస్తడం జరుగుతుంది. దాంట్లో భాగంగా సుమారుగా 1 కిలోమీటర్ రోడ్ షో ఉంది. దాని తర్వాత అనేక అభివృద్ధి కార్యక్రమాలకి ప్రధానమంత్రి గారు శంకుస్థాపన కూడా వేస్తడం జరుగుతుంది. 2014 నుంచి ఎన్డీఏ ప్రభుత్వం నినాదం ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని,
కానీ అభివృద్ధి వికేంద్రీకరణ. దాంట్లో భాగంగా దాదాపు 5 కార్యక్రమాలు ఆనాడు శ్రీకారం చుడుతున్నాం. మొదటిది నక్కపల్లిలో బల్క్ డ్రగ్ పార్క్ కోసం శంకుస్థాపన చేస్తున్నాం. ఇంకో పక్కన ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ దాదాపు 70,000 కోట్ల పెట్టుబడితో ఉత్తరాంధ్రలో ఆ ప్లాంట్ రాబోతుంది. నెల్లూరుకు వచ్చేగల మన చెన్నై విశాఖపట్నం ఇండస్ట్రియల్ కారిడార్లో క్రిస్ సిటీ కృష్ణపట్నంలో ఒక నోడ్ కేంద్ర ప్రభుత్వం మనకి శాంక్షన్ చేసింది, నిధులు కూడా కేటాయించింది. ఆ నోడ్ వల్ల అనేక పెట్టుబడులు వస్తాయి, లక్షలాది మందికి ఉద్యోగాలు కూడా కల్పించగలుగుతాం. సో ఆ నోడ్ కూడా శంకుస్థాపన చేస్తాం జరుగుతుంది. ఇంకో పక్కన నేషనల్ హైవే ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు చేపడతాం జరుగుతుంది. దాంట్లో కొత్త ప్రాజెక్టులు సుమారుగా 5,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కొత్త ప్రాజెక్టులు చేస్తున్నాం. ఆల్రెడీ పూర్తయిన ప్రాజెక్టులు అంటే దాదాపు 3,900 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పూర్తయిన ప్రాజెక్ట్స్ కూడా ఇనాగరేషన్ గౌరవ ప్రధానమంత్రి గారు చేస్తారు. ఇంకోటి మనందరి కళ రైల్వే జోన్ రావాలి, జోనల్ హెడ్ క్వార్టర్స్ విశాఖపట్నంలో ఉండాలనేది ఉత్తరాంధ్ర ప్రజల కళ. గత ప్రభుత్వం కనీసం భూమి కూడా కేటాయించలేదు, దానివల్ల జోన్ కూడా ఆలస్యమైంది. ఇప్పుడు భూమి మన ప్రభుత్వం కేటాయించింది. భవనాని కోసం హెడ్ క్వార్టర్స్ ఏర్పాటు చేసేదానికి కూడా గౌరవ ప్రధానమంత్రి గారు శంకుస్థాపన చేస్తడం జరుగుతుంది. ఇంతేకాకుండా పలు కార్యక్రమాలు రైల్వే సంబంధించిన అనేక అభివృద్ధి కార్యక్రమాలు కూడా గౌరవ ప్రధానమంత్రి గారు శంకుస్థాపన చేస్తడం జరుగుతుంది. అంటే దాదాపు 5 డిఫరెంట్ కార్యక్రమాలకి గౌరవ ప్రధానమంత్రి గారు శంకుస్థాపన చేస్తడం జరుగుతుంది. మీరు చూస్తే నేను చెప్పిన దాంట్లో కేవలం ఉత్తరాంధ్రకే కాదు, లేదంటే దక్షిణాంధ్రకే కాదు, అన్ని ప్రాంతాలకి సమానంగా పనులు చేయాలి, అన్ని ప్రాంతాలు సమగ్ర అభివృద్ధి చెందాలన్న ఆలోచనతోనే ఎన్డీఏ ప్రభుత్వం నాడు నేడు ఎప్పుడు పనిచేస్తుంది. సో ఈ రోడ్ షోని బహిరంగ సభని ప్రజలందరూ జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. విద్యా ప్రమాణాలను మెరుగుపరిచి విద్యార్థులకు మెరుగైన విద్యను అందించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని విశాఖ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి డాక్టర్ డోలశ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. విశాఖ ప్రభుత్వ జూనియర్ మహిళా కళాశాల డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జూనియర్ కళాశాల విద్యార్థులకు పుస్తకాల పంపిణీ చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. విద్యార్థులు చెడు అలవాట్లకు బానిస కాకుండా విద్యలో రాణించేందుకు శ్రమించాలని సూచించారు. చెడు అలవాట్లు లేకుండా ఉండేందుకు 100 కోట్ల రూపాయలతో డిహైడ్రేటర్ సెంటర్ను ఏర్పాటు చేశామని చెప్పారు. ఎమ్మెల్యే సిహెచ్ వంశీకృష్ణ శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ ఇంటర్ విద్యార్థులు ఈ పథకాన్ని అమలు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. అధ్యాపకులు విద్యార్థులకు చక్కని బోధన చేస్తూ మంచి మార్గం నడిపించేందుకు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలతో పాటు కళాశాల అధ్యాపకులు, పలువురు అధికారులు పాల్గొన్నారు. విద్యార్థినులతో కలిసి మంత్రి కళాశాలలో భోజనం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజన పథకాన్ని ప్రారంభించుకోవడం జరిగింది. 2018లోనే మా ఎన్డీఏ ప్రభుత్వం ఆ రోజు ఈ కార్యక్రమం ప్రారంభించింది. మధ్యలో ఇక ప్రభుత్వం ఈ పథకం రద్దు చేశారు. ఏది ఏమైనప్పటికీ మా విద్యాశాఖ మంత్రి గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమాన్ని పునఃప్రారంభించే నిర్ణయం తీసుకున్నారు. విద్యాశాఖ మంత్రి గారు నారా లోకేష్ గారు మధ్యాహ్న భోజనం పౌష్టికాహారం అందించడం ద్వారా విద్యార్థుల్లో పౌష్టికాహార లోపాన్ని మనం నివారించాలి. స్కూల్కి ఇంటర్మీడియట్ పిల్లలు కూడా అటెండెన్స్ పెరగాలి, మంచి రిజల్ట్ రావాలనే ఒక లక్ష్యంతో ముందుకు పోతా ఉన్నారు. దాంతోపాటు స్కూల్ సిలబస్ మార్చడం, స్కూల్ రీఓపెనింగ్ నాటికి, కాలేజీ రీఓపెనింగ్ నాటికే వాళ్ళకి విద్యా కానుక సర్వేపల్లి రాధాకృష్ణ విద్యా కానుక కిట్లు అందజేయటం, యూనిఫామ్ ఇవ్వటం, ఇవన్నీ చేయాలని సంకల్పించారు. ఈరోజు అక్షయ పాత్ర ద్వారా భోజనం ఇవ్వడం జరిగింది. విద్యార్థులను కూడా చాలా సంతృప్తి వ్యక్తపరిచారు. నేను, కలెక్టర్ గారు, శాసనసభ్యులు వంశీ గారు, అదేవిధంగా ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ చైర్మన్ సుధాకర్ గారు, ఎమ్మెల్సీ రామారావు భోజనం చేశాం. రుచిగా శుచిగా భోజనాలు ఉన్నాయి. ఇదే క్వాలిటీ మేము కంటిన్యూ చేస్తాం, తెలియజేస్తాం. ఇంకా ఏదైనా మార్పులు చేర్పులు ప్రజల నుంచి, విద్యార్థుల నుంచి వచ్చేదాన్ని కూడా పరిగణలోకి తీసుకుంటామని చెప్పి నేను తెలియజేసుకుంటూ ఈ పథకం నిరంతరంగా కొనసాగాలి. దీన్ని పూర్తిగా కొనసాగించే విధంగా విద్యార్థినులు, అదేవిధంగా సిబ్బంది సహకరించడం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒక అద్భుతమైన పథకాన్ని ప్రవేశపెట్టిన చంద్రబాబు నాయుడు గారికి, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, అలాగే లోకేష్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఇది చాలా మంచి పథకం. ఎంతోమంది పిల్లలు మధ్యాహ్నం పూట
ఫుడ్కి కొంచెం ఇబ్బంది పడుతూ ఉన్నారు. తల్లిదండ్రులు జాబ్ పర్పస్ కావచ్చు, లేకపోతే ఏదైనా పని చేసుకోవడానికి వెళ్ళినప్పుడు మధ్యాహ్నం టైంలో భోజనం కొంచెం ఇబ్బందులు ఉండేవి. అవన్నీ కూడా అలాంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళు మంచిగా ఉన్నతమైన చదువుకోవాలి, వాళ్ళు అన్ని విధాలా బాగుండాలని చెప్పి మంచి మనసుతో ఆలోచించి ఇవాళ ఈ పథకం పెట్టినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఇవాళ సౌత్ నియోజకవర్గంలో మహిళా జూనియర్ కాలేజీలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాం. జూనియర్ కాలేజ్ ఫర్ గర్ల్స్లో విశాఖపట్నం జిల్లాలో గౌరవ ఇన్ఛార్జ్ మంత్రివర్యులు ఒక ఆధ్వర్యంలో చేపట్టడం జరిగింది. ఈ డొక్క సీతమ్మ గారు ఒక మధ్యాహ్న బడి భోజన కార్యక్రమం ఇంటర్మీడియట్ పిల్లలకు కూడా మనము ఎక్స్టెండ్ చేయడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ వర్యులు, అదేవిధంగా గౌరవ హెచ్ఆర్డీ మినిస్టర్ వర్యులు ఒక ఆదేశాల మేరకు, చొరవ మేరకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేస్తున్నాము ఈ కార్యక్రమం. మన విశాఖ జిల్లాలో దాదాపు 5,000 మంది విద్యార్థినులు ఒక భవిష్యత్తు మారుతుందని నేనైతే గట్టిగా నమ్ముతున్నాను. 2018లో ప్రారంభించి మధ్యలో మానేసిన ఈ కార్యక్రమం మళ్ళీ రీఇంట్రడ్యూస్ చేయడం చాలా సంతోషకరం. దీనికి జిల్లా యంత్రకం తరపున, జిల్లాలో ఉన్న తల్లిదండ్రుల తరపున ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి వారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ మంచి కార్యక్రమం ద్వారా విద్యార్థులు చదువు మీద కాన్సన్ట్రేట్ చేయడానికి, దానికి కావాల్సిన పౌష్టికాహారం అందించే విధంగా మనము ఈ మధ్యాహ్న బడి భోజనం ఏర్పాటు చేయడం జరుగుతున్నది. సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి సన్నిధిలో ధనుర్మాస ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఆదివారం వేకోజామున సుప్రభాత సేవతో స్వామివారిని మేల్కొల్పి ప్రభాతారాధనలు జరిపాక ఉత్సవమూర్తిని గోదాదేవిగా అలంకరించారు. ఆలయ విద్వాంసులు సన్నాయి వాయిద్యాల నడుమ బేడ మండపంలో తిరువిధి జరిపారు. స్థానాచార్యులు డాక్టర్ టిపి రాజగోపాల్ పర్యవేక్షణలో పండితులు తిరుప్పావే 2వ పాసురాన్ని వేదాలను అనుసంధానం చేశారు. గోదాదేవి ఆలయంలో ప్రత్యేక సేవాకాలం జరిపి షోడశోపచారాలు సమర్పించారు. అమ్మవారికి కర్పూర నీరాజనాలు సమర్పించాక భక్తులకు తీర్థగోష్ఠి నిర్వహించారు. అలాగే కొండ దిగువన గల ఉద్యానవనంలో కొలువుదీరిన పద్మావతి అలిమేలు మంగమ్మ సమేత వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉత్సవమూర్తిని గోదాదేవిగా అలంకరించి ప్రత్యేక పూజలు జరిపారు. దేశ ప్రధాని మోదీ ఈ నెల 8న విశాఖ పర్యటన నేపథ్యంలో నగరంలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా విశాఖ నగరం మొత్తం జల్లెడపడుతున్నారు. ప్రధాని విశాఖలో రోడ్ షోతో పాటు ఏయూ ఇంజనీరింగ్ గ్రౌండ్స్లో జరగనున్న భారీ బహిరంగ సభలో పాల్గొని వివిధ అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించనున్న తరుణంలో రాష్ట్ర అధికార యంత్రాంగం మొత్తం విశాఖ చేరుకుంది. ఈ సందర్భంగా భద్రతా పర్యవేక్షణతో పాటు పర్యటనలో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అడిషనల్ డీజీపీ నగర పోలీస్ కమిషనర్ శంకరవ్రత బాక్షి పర్యవేక్షణలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా సిపి భద్రతా ఏర్పాట్ల వివరాలను మీడియాకు వెల్లడించారు. ప్రోగ్రాం రాబోయే 8వ తేదీ జరగబోతుంది. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు మేము చేస్తున్నాం. 5,000 కంటే ఎక్కువ మంది పోలీసులను రప్పిస్తున్నాం. వాళ్ళు పబ్లిక్కి, వివిఐపీస్కి, ఆనరబుల్ పిఎం గారికి, ఆనరబుల్ గవర్నర్ గారికి, ఆనరబుల్ సీఎం గారికి, ఆనరబుల్ డిప్యూటీ సీఎం గారికి, ఆనరబుల్ మినిస్టర్స్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రోగ్రామ్ చేయడానికి ఏర్పాట్లు చేస్తారండి. మేము రెగ్యులర్గా మీటింగ్ తీసుకుంటున్నాం. ఇది కూడా చాలా విజయవంతంగా ఈ ప్రోగ్రాం జరుగుతుంది. మేము అన్ని విధంగా ఏర్పాట్లు మేము పరిశీలించి పర్ఫెక్ట్ అరేంజ్మెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. దాదాపు 2 నుండి 3 లక్షల మంది పబ్లిక్ రావచ్చు అని మేము ఎప్పుడు అనుకుంటున్నాం. కానీ వాళ్ళందరి కోసం మేము ఏర్పాట్లు చేస్తున్నాం. పార్కింగ్ ప్లేసెస్ కానీ, రోడ్ షో కానీ అన్ని చోట్ల అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. కూటమి నేతలు ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీల మేరకు వాలంటీర్లు ఉద్యోగ భద్రత కల్పించాలని ఏఐటీయూసీ నాయకురాలు పద్మ డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రజా గ్రామ వార్డు వాలంటీర్ల అసోసియేషన్ ఆధ్వర్యంలో వాలంటీర్లు 2వ రోజు ఆందోళన కొనసాగించారు. జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిర్వహించిన ఆందోళన కార్యక్రమాలు తమ సమస్యను పరిష్కరించాలంటూ వాలంటీర్లు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పద్మ మాట్లాడుతూ వాలంటీర్లకు 10,000 రూపాయల వేతనం ఇవ్వాలని కోరారు. వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని 10,000 రూపాయల జీతాలు ఇస్తామని ఇచ్చిన హామీని కూటమి నేతలు నిలుపుకోవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వాలంటీర్ల పట్ల నిర్లక్ష్య వైఖరిని విడనాడి వారిని ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ నాయకులు పాల్గొన్నారు. గత 5 సంవత్సరాలుగా మేము వాలంటీర్లుగా జాబ్ చేస్తున్నామండి. అంటే గత ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చారండి. సచివాలయాల కన్నా ముందు మా వాలంటీర్ వ్యవస్థ అనేది వచ్చింది. అటువంటిది ఈరోజు వాలంటీర్లు రోడ్డును పడిపోవాల్సి వచ్చింది.
గత ప్రభుత్వంలో మేము అన్ని పార్టీలకి వర్క్ చేసామండి. ఆ పార్టీ ఈ పార్టీ అని లేదు. అటు వైసీపీ ద్వారా మేము వచ్చినా, ఇటు టీడీపీ, జనసేన ప్రతి ఒక్క పార్టీకి మేము వర్క్ చేస్తూ వచ్చామండి. ఎప్పుడు కూడా ఎవరికి మేము చెయ్యమని కూడా చెప్పలేదు. అటువంటిది ఈరోజు మమ్మల్ని ఒక వైసీపీ కార్యకర్తలుగా అనుకుంటూ మమ్మల్ని తీసుకోవట్లేదు. మెయిన్ అదే రీజన్ అండి, ఇంకేమైతే కారణాలు అయితే మేము అనుకోవట్లేదు. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ సచివాలయాల్లో 2,60,000 మంది వాలంటీర్లను తొలగిస్తూ ఈరోజు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం అనేది జరిగింది. వాళ్ళని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని చెప్పేసి గత 7 నెలల నుంచి కూడా వాళ్ళకి వేతనం ఇవ్వాలి అని చెప్పేసి అనేది వాళ్ళ న్యాయమైన డిమాండ్లని పరిష్కారం చేయాలని చెప్పేసి ఈరోజు ఇక్కడ ఈరోజు కూడా విశాఖపట్నం జీవీఎంసీ గాంధీ విగ్రహం దగ్గర ఈ నిరవధిక నిరాహార దీక్ష చేయడం అనేది జరుగుతుంది. వీళ్ళు గొంతమ్మ కోరికలేం కోరట్లేదు. టీడీపీ సభ్యత్వం తీసుకొని పార్టీకి జేకొట్టిన ముచ్చర్ల సర్పంచ్ ఎర్రయ్య మాట మార్చడంపై ఆనందపురం మండలం అధికార పార్టీ నాయకులు బీఆర్బీ నాయుడు, తాటరాజు అప్పారావు, కర్రి శ్రీనివాసరావు మండిపడ్డారు. ముచ్చర్ల మాజీ సర్పంచ్ అప్పల నారాయణ గిరిజాలలో శనివారం మీడియాతో మాట్లాడుతూ సింహాచలం వరహ నరసింహస్వామి మాల వేసుకున్న సర్పంచ్ ఎర్రయ్యకు నిజాయితీ ఉంటే టీడీపీ సభ్యత్వం తీసుకోలేదని, సింహాచలం ఆలయంలో దేవుడి మీద ప్రమాణం చేయాలని సవాల్ చేశారు. గ్రామంలో ఎవరిని వదలకుండా సభ్యత్వాలు చేయించాలని సర్పంచ్ స్వయంగా చెప్పారన్నారు. వారి డబ్బుతోనే వారి ఫోన్ల నుంచి ఓటీపీలు నమోదు చేసి సభ్యత్వాలు చేశామని పేర్కొన్నారు. ఎవరి ఒత్తిడి లేకుండానే పార్టీ సభ్యత్వం తీసుకొని ఇప్పుడు ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్లపై అబండాలు వేస్తే ఉరుకునేది లేదని హెచ్చరించారు. సర్పంచ్ ఎర్రయ్య స్వయంగా పార్టీ సభ్యత్వాన్ని తీసుకొని వైసీపీ ఒత్తిళ్లతో అనారోగ్యకర రాజకీయాలకు తెరతీయడం సబబు కాదన్నారు. అమర్నాథ్ వచ్చి ఆనందపురంలో ప్రెస్ మీట్ పెట్టి ఏదో అతను నోటికి వచ్చినట్టుగా మాట్లాడాడు. అయితే మా ఊరు సర్పంచ్గా ఉన్నటువంటి ఎర్రయ్య, నేను సభ్యత్వం తీసుకోలేదు, నాకు తెలియకంట, ప్రజలకు తెలియకంట ఇన్సూరెన్స్ రూపంలో చేస్తారనేసి అన్ని మాటలన్నీ అందులో ఏది వాస్తవం లేదండి. అతను ప్రతి ఒక్కరు కూడా సభ్యత్వాలు పేరున ఓటీపీ చెప్పి సభ్యత్వం తీసుకొని ప్రతి ఒక్కరు సంచితంగా మన డబ్బులు ఎవరు వాళ్ళ డబ్బులు పెట్టి చేస్తారనేసి చెప్తారు. అదేం కాదండి. ఎవరి డబ్బులు ఆలే ఇచ్చి 100 రూపాయలు ఇచ్చి వాళ్ళ ఫోన్తోనే ఓటీపీ తీసుకొని వాళ్ళ ఫోన్తోనే ఫోన్పే చేసి సభ్యత్వాలు తీసుకుంటారు. తర్వాత నాకు తెలీదు అని అన్నారు. నేనే సభ్యత్వం గురించి మాట్లాడితే అందరికీ చేయండి, ఏ ఒక్కరిని వదిలేవద్దు అని చెప్పిన పెద్ద మనిషి అతనే. తర్వాత మాలేసుకొని ఉన్నాడు. అబద్ధం ఆడితే ఈరోజే రేపే రమ్మనండి సింహాచలంలో, అప్పని మాలేశాడు, రేపే రమ్మనండి సింహాచలంలో ప్రమాణం చేస్తాం. ప్రజా సమస్యలను పరిష్కరించే దిశగా పనిచేస్తానని విశాఖ దక్షిణ నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు 32వ వార్డు కార్పొరేటర్ డాక్టర్ కందుల నాగరాజు అన్నారు. 20 లక్షల రూపాయలతో చేపడుతున్న కొత్త పైప్ లైన్ల పనులకు నేరెళ్ల కోనేరు ప్రాంతంలో ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ కందుల నాగరాజు మాట్లాడుతూ 32వ వార్డులో ఇప్పటికే పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు. తన దృష్టికి వచ్చిన ప్రతి సమస్యను పరిష్కరించేందుకు సన్నద్ధమైనట్లు పేర్కొన్నారు. 32 వార్డులో ఎప్పటికప్పుడు పర్యటిస్తూ ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకుంటున్నట్లు వెల్లడించారు. ప్రతి గడపకు వెళ్లి ప్రజల కష్టసుఖాలు తెలుసుకుని వారికి అండగా నిలుస్తున్నట్లు వెల్లడించారు. ఇటీవల కృష్ణా గార్డెన్స్లో నెలకొన్న మంచినీటి సమస్యను పరిష్కరించడం జరిగిందని చెప్పారు. నేడు నేరెళ్ల కోనేరు నుంచి గోకుల్ థియేటర్ వరకు 20 లక్షల రూపాయలతో చేపట్టిన కొత్త పైప్ లైన్ల పనులకు శంకుస్థాపన చేయడం జరిగిందన్నారు. స్థానిక ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ సహకారంతో వార్డు అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జరిగిన జనసేన 32వ వార్డు ఇన్ఛార్జ్ కందుల బద్రీనాథ్, కందుల కేదార్నాథ్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు పూర్వం 30 సంవత్సరాల క్రితం వేసినటువంటి పైప్ లైన్స్ అన్నీ కూడా డ్యామేజ్ అయిపోయి ఏమో మరి డ్రైనేజ్ వాటర్లో మిక్స్ అయిపోవడం వల్ల అనారోగ్యం పాలవుతున్నారు చాలామంది. అది దృష్టిలో పెట్టుకుని మరి కమిషనర్ గారు ఓ పెద్ద మనసుతో, అలాగనే మరి దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే గారు కూడా ఆలోచన చేసి వెంటనే ఈ కార్యక్రమం చేయాలని ఆయన చెప్పడం, దాన్ని వెంటనే ఈరోజు మేము ప్రారంభించడం జరిగింది. మరి ఈ కార్యక్రమం మరి ఇక్కడి అల్లిపురం నారలకోనర్ జంక్షన్ నుండి ఇంచుమించి ఏడుగుళ్ళు ప్రాంతం వరకు వెళ్తుంది. అలాగనే కొన్ని ప్రాంతాల్లో కూడా ఇంకా దాన్ని కనెక్టివిటీ చేసుకొని దీన్ని గతంలో ఉన్నది 4 ఇంచీల పైప్ అయితే ఈరోజు 6 ఇంచీల పైప్ వేసి, అది కూడా గతంలో మట్టి పైపులు అయి ఉండేవి. వాటి వల్ల ఏంటంటే ఎప్పటికప్పుడు డ్యామేజ్ జరుగుతున్నాయి. మరి నిన్న కూడా మీరు చూసారు కృష్ణా గార్డెన్లో కూడా ఆ విధంగా జరిగితే సుమారుగా మొత్తం 60 కుళాయిలు నిన్న వెంటనే ఇమ్మీడియట్గా మార్పించి ఈఈ గారు కానీ ఎస్సీ గారు కానీ మరి మన ఏఈ గారు కానీ అందరూ కూడా దగ్గర ఉంటుండగా 24 అవర్స్లో డైరెక్ట్గా అన్నీ క్లీన్ చేయించి మొత్తం 60 కుళాయిలు నిన్న ఓపెన్ చేయడం కూడా జరిగింది.
అదేవిధంగా ఇక్కడ కూడా ఏంటంటే ఈ పైప్ లైన్ మార్చడం వల్ల మరి చుట్టుపక్కల ఉన్న ప్రాంతంలో ఉన్న అందరికి కూడా మంచినీరు మంచిదిగా వస్తుంది, ఆరోగ్యవంతమైన వాటర్ వస్తుంది. 32వ వార్డులో మన నాగరాజు గారు తర్వాత ఎమ్మెల్యే గారు ఆదేశాల మేరకు కొన్ని ప్రాంతాల్లో వాటర్ పైప్ లైన్స్ అనేది కంటామినేషన్ అవ్వడము గట్టి ఇవన్నీ ఫ్రీక్వెంట్గా ఇన్స్పెక్షన్లో అబ్జర్వ్ చేశారు. వాటివన్నిటిను ఇమీడియట్గా త్వరితగతిన పనులు పూర్తి చేయాలనే ఆదేశాల మేరకు మేము ఈరోజు ఈ లైన్లో 4 ఇంచ్ ఏసీ లైన్ అనేది రీప్లేస్మెంట్ చేసి 6 ఇంచ్ హెచ్డిపి లైన్కి కనెక్టివిటీ చేసి ప్రజలందరికీ హై ప్రెజర్తో వాటర్ అనేది మంచి వాటర్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో వచ్చాము. ఈరోజు ఈ పనులు స్టార్ట్ చేయడం జరిగింది. దీనికి సహకరించిన కూటమి నాయకులు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపేందుకు చేసిన ప్రజా ఉద్యమాలు, నాయకులు త్యాగాలు ఉక్కు సత్యాగ్రహం చిత్రానికి ప్రేరణ అని చిత్ర నిర్మాత, దర్శకుడు హీరో సత్యారెడ్డి చెప్పారు. విశాఖలోని చిత్రాలయ ఐనాక్స్లో ఉక్కు సత్యాగ్రహం చిత్రాన్ని సిపిఎం నాయకులు, ఉద్యమ నాయకులు, స్టీల్ ప్లాంట్ నాయకులు చిత్రంలో నటించిన నటీనటులతో కలిసి చిత్రాన్ని వీక్షించారు. అనంతరం హీరో సత్యారెడ్డి మీడియాతో మాట్లాడారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో ఉద్యమకాలు, త్యాగాలు ప్రజలకు తెలియజేస్తూ 32 మంది ప్రాణత్యాగాలతో నిర్మితమైన సినిమా ఉక్కు సత్యాగ్రహం అని తెలిపారు. ప్రజా యుద్ధ నౌక విప్లవ కవి గద్దర్ ఆఖరి చిత్రమని చెప్పారు. 32 మంది ప్రాణత్యాగాలను ప్రపంచానికి తెలియజేస్తూ 37 రోజుల క్రితం 150 థియేటర్లలోనూ ఈ చిత్రం విడుదలైందని, ఇప్పటికే అనేక చోట్ల విజయవంతంగా ప్రదర్శించబడుతుందని అన్నారు. అంటే విశాఖ ఉక్కు తెలుగువారి హక్కు అనే నినాదం తెలుగు ప్రజల సెంటిమెంట్ అని చెప్పారు. హక్కు నినాదంతో ప్రజా యుద్ధ నౌక విప్లవ కవి గద్దరన్న ఆఖరి చిత్రంగా ఉద్యమకారుల త్యాగాలను ప్రజలకు తెలియజేస్తూ 32 మంది ప్రాణ త్యాగాలతోటి నిర్మితమైన సినిమా ఈ ఉక్కు సత్యాగ్రహం. కళ కోసం కాదు, నిద్రపోయేవాడు కనేది కళ, నిద్రపోయేవాడిని లేపేది కళ అనే సూత్రంతో, అనే నినాదంతో ఈరోజు 32 మంది ప్రాణ త్యాగాల్ని ప్రపంచానికి తెలియజేస్తూ 37 రోజుల క్రితం ఈ సినిమా విడుదలైంది. 150 థియేటర్లో రిలీజ్ అయి ఇప్పటికీ అనేక చోట్ల విజయవంతంగా ప్రదర్శించబడుతుంది. దానికి కారణం విశాఖ ఉక్కు తెలుగువారి హక్కు అనే నినాదం, తెలుగు ప్రజల సెంటిమెంట్. మిత్రుడు, సోదరుడు సత్యారెడ్డి గారు నాకు చాలా కాలం నుంచి ఫ్రెండ్. ఆయన ప్రొడ్యూసరు, ఆర్టిస్టు, చాలా సినిమాలు చేశాడు, కమర్షియల్ సినిమాలు చేశాడు, మంచి సినిమాలు చేశాడు. కానీ ఈరోజు కమర్షియల్ కాకుండా ఒక మెసేజ్ ఓరియంటెడ్, అంటే ఈ సినిమా చూసి ప్రతి ఒక్కరు కూడా మనం ఎందుకు దీనికి ఒక అడుగు ముందుకేయకూడదు అని ప్రతి ఒక్కరు కూడా ఉద్యమంలో పాల్గొనడానికి ఇది దోహదపడుతుంది. అంత గొప్ప సినిమా తీశాడు. రొమాంటిక్స్ లేకుండా, హీరో హీరోయిన్ పాటలు లేకుండా ఓన్లీ అతను పాడుతూ అంటే ఈ చేతి మీద ఎంట్రుకలు నిక్కుపడుస్తున్నాయి. అంత గొప్పగా విశాఖ నగరానికే కాదు, ఈ దేశంలోనే తలమానికమైనటువంటి ఉక్కు, విశాఖ ఉక్కుని కాపాడే విధంగా కమర్షియల్ కాకుండా తన సొంత డబ్బుల్ని ఖర్చు పెట్టుకొని ప్రజలకు ఏదైనా చేయాలని ఒక కాంక్షతో పి సత్యారెడ్డి గారు చేసినటువంటి కృషిని నిజంగా అభినందించదగినటువంటి విషయం. ఇలాంటివి సమాజ మార్పు కోసం ప్రజలందరూ కూడా ఏది చేయాలంటే కూడా ఒక ఉన్నతమైన ఆశయాలు కలిగినటువంటి వ్యక్తులు అవసరం. అటువంటి వ్యక్తే మన పి సత్యారెడ్డి గారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు. సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ వార్షికోత్సవాల్లో భాగంగా ఆదివారం స్వామికి పగల్బస్ సేవ అత్యంత వైభవంగా నిర్వహించారు. వేకోజామున సుప్రభాతం, ప్రభాత ఆరాధనలు పూర్తి చేసి ఉత్సవమూర్తిని గోవిందరాజస్వామిని ఉభయ దేవరులతో స్వర్ణాభరణాలతో శోభయమానంగా అలంకరించి బంగారు తొల్లకియాన్లో అధిష్ఠింపచేశారు. షోడశోపచారాలు సమర్పించిన తర్వాత ఆస్థాన విద్వాంసులు నాదస్వరాపలన చేసి పండితులు మంత్రోచ్చల నడుమ బేడ మండపం తిరువీధి ఉత్సవాన్ని జరిపారు. మార్గంలో దిక్పాలకులకు పూజలు చేశారు. భక్తుల హరినామ స్మరణలతో ఆలయం మార్మోగింది. తరువాత ఆస్థాన మండపంలో ప్రత్యేక వేదికపై స్వామి అమ్మవార్లను అధిష్ఠింపచేసి స్థానాచార్యులు టిపి రాజగోపాల్ సారథ్యంలో అధ్యాపకులు నాయిలాల దివ్య ప్రబంధ పారాయణ చేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విశాఖ సాగర తీరంలో యుద్ధ వాతావరణాన్ని తలపించిన నౌకాదళ విన్యాసాలు.
ముఖ్య అతిథిగా హాజరై నౌకాదళ దినోత్సవ వేడుకను ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఈ నెల 8న విశాఖలో పర్యటించిన దేశ ప్రధాని నరేంద్ర మోదీ. ప్రధాని రోడ్ షో, బహిరంగ సభను, ప్రాంతాలను అధికారులు, ప్రజా ప్రతినిధులతో కలిసి పరిశీలించిన రాష్ట్ర మంత్రి లోకేష్. విశాఖ సెంట్రల్ జైలును పరిశీలించిన రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత. జైల్లో సెల్ ఫోన్ల లభ్యం, గంజాయి మొక్క కలకలంపై విచారణ జరుగుతుందని వెల్లడి. ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ పర్యటన నేపథ్యంలో ఏయూ ఇంజనీరింగ్ గ్రౌండ్స్ లో కొనసాగుతున్న విస్తృత ఏర్పాట్ల వివరాలు వెల్లడించిన నగర పోలీస్ కమిషనర్ శంకరవ్రత బాక్షి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. చూస్తూ ఉండండి వి డిజిటల్ న్యూస్. నమస్తే.